బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఏవి స్కూల్లో కొత్త మేనేజ్మెంట్ తో నిర్వహించాలని ఈ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వేరే స్కూల్లో విద్యార్థులను చేర్పించాలనే నిర్ణయాన్ని పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నారు. బంజారా హిల్స్ లోని డిఏవి స్కూల్ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. ఆ స్కూల్లో చదివే విద్యార్థులను వేరే స్కూల్లో చదివించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద డిఐవి స్కూల్ విద్యార్థుల పేరెంట్స్ సమావేశమయ్యారు. 700 మంది విద్యార్థులను వేరే స్కూళ్లలో చేర్పించడంపై పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. తమకు నచ్చిన స్కూళ్లలో విద్యార్థులను చేర్పించడం సాధ్యమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. కొత్త మేనేజ్మెంట్ సారథ్యంలో ప్రభుత్వ పర్యవేక్షణలో స్కూళ్లు నడిపించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఆదేశించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిఖిత అందిస్తారు. నిఖిత. ప్రసన్న, అయితే డిఏవి స్కూల్ కు సంబంధించి కూడా పేరెంట్స్ అందరూ ఈ రోజు మార్నింగ్ కేబీఆర్ పార్క్ వద్ద సమావేశమయ్యారు. ఇప్పటికే 700 మంది చదువుతున్న ఈ పాఠశాలలో వెంటనే రద్దు చేయడం వల్ల చిన్న పిల్లలు కాబట్టి వారు వేరే స్కూల్లో అవుతారా, లేకపోతే కాలేజెస్ అయితే ఎలాగోలాగా వెళ్ళిపోతారు. కానీ చిన్నపిల్లల స్కూల్ ఇప్పటికే చాలా రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి కూడా వాళ్ళు వేరే మేనేజ్మెంట్ కి అంటే వేరే స్కూల్ వాతావరణానికి సెట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ప్రభుత్వము అలాగే మేనేజ్మెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న పాత మేనేజ్మెంట్ ని మార్చి కొత్త మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని సారథ్యంలో అలాగే ప్రభుత్వానికి సంబంధించి కూడా చిన్న పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఈ స్కూల్ ని నడపాలి. అట్లా అయితేనే పిల్లలు చిన్నారులు కాబట్టి ఇబ్బంది పడకుండా స్కూల్స్ లోకి హ్యాపీగా వెళ్ళి వాళ్ళ మిగతా ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అదే సంతోషంగా జరుపుకోవడానికి ఉంటుంది. ఈ ఒక్క స్కూల్లో కాకుండా చిన్నపిల్లలకు సంబంధించిన స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఇలాంటి ఘటనలు అనేటివి అసలు మళ్ళీ జరగకుండా ఉండే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ నిఖిత. దోషులుగా ఉన్న డ్రైవర్ రజనీకాంత్ సహకరించిన ప్రిన్సిపాల్ మాధవీలను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు. దోషుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే స్కూల్ అనుమతిని రద్దు చేసి సీజ్ చేయడం జరిగిందని ఆయన చెప్పారు.